నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనేది మళ్ళీ ప్రారంభమైంది. మరి ఈ అంశానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమన్నా ఉద్యమంగానే లేకపోతే ఇంకేమన్నా రియాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉందా, లేకపోతే సైలెంట్గానే ఉంటారా? మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో మరి అమరావతి రాజధానికి సంబంధించి అభివృద్ధి చెందడానికి ఆ పనంగా ఆ అడుగులు ముందు వేయడానికి ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం మళ్ళీ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసింది అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏమన్నా నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే సైలెంట్గానే ఉంటారా? అసలు ఏమనుకోవాలి? అమరావతికి సంబంధించి ఒక 3-4 అంశాలు. కాంగ్రెస్ స్టాండ్ వరకు మేము మొదటి నుండి కూడా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది మా స్టాండ్. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఎందుకంటే సెంట్రల్లో ఉంది. ఇది మా స్టాండ్ అంతవరకు. రెండవ అంశం ఏమంటే, మాకు ప్రజా రాజధాని కావాలి, అంతర్జాతీయ రాజధాని కాదు, ప్రజా రాజధాని. ఇది రెండోది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి మాకున్న డిఫరెన్స్. మేము ప్రజా రాజధాని కోరుకుంటాం, ఆయన అంతర్జాతీయ రాజధాని కోరుకుంటాం. 3, మేము రాజధాని మాత్రమే కోరుకుంటున్నాం, ఆయన నగరాన్ని నిర్మిస్తాడు. మీరు రాజధాని నిర్మించండి చాలు. రాజధాని అంటే ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక శాసన మండలి, ఒక హైకోర్టు, ఒక రాజ్భవన్, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది రాజధాని అంటే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ నిర్మించలేదు. రాజధాని రాజ్భవన్ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి, సెక్రటరీ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి. కాబట్టి నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. రాజధాని సచివాలయం నిర్మించండి అని చెప్పేసి మేమంటున్నాం. కానీ ఆయన నవనగరాలు నిర్మిస్తాం, అంతర్జాతీయ నగరాలు నిర్మిస్తామని చెప్పేసి అక్కడ మేము దాంట్లో వివేచిస్తాం. 3వ అంశము, సరే రాజధాని నిర్మించడానికి ఎంత భూమి కావాలా? మేము ఇప్పుడున్న భూమి సరిపోతుంది, ఇప్పటికి ఉండేది. ఫర్దర్ ల్యాండ్ పూలింగ్ అవసరం లేదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కింద 29 గ్రామాలు, 29,442 మంది రైతులు, వాళ్ళ దగ్గర నుండి 34,823 ఎకరాలు ఆల్రెడీ సెట్. 29 గ్రామాల్లో అంతమంది రైతుల దగ్గర 34,823 ఎకరాలు ఆల్రెడీ చేతిలో ఉంది. ఇది కాక ఫారెస్ట్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ 18,925 ఎకరాలు చేతిలో. అంటే రెండు కలుపుకుంటే 53,740 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది. 53,740 ఎకరాలు. వీళ్ళు మళ్ళీ ఫర్దర్ గా 44,677 ఎకరాలు కావాలని మళ్ళీ గవర్నమెంట్ అంటారు. ఇది కరెక్ట్ కాదు. మీరేమి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా, రాజధాని నిర్మిస్తున్నారా? ఆల్రెడీ తెలంగాణ రాజధాని సచివాలయము కేవలం 28 ఎకరాలు ఉంది. తెలంగాణ సచివాలయం రాష్ట్ర స్థలం 28 ఎకరాలు. సచివాలయము, రాజ్భవను, అసెంబ్లీ, కోర్టు, హైకోర్టు అన్నీ కలుపుకున్నా కానీ 300 ఎకరాలే. తెలంగాణ సచివాలయం వచ్చేసి ఒక బ్రహ్మాండ సచివాలయం, చూడటానికి బ్రహ్మాండంగా ఉంటుంది. అది కేవలం 28 ఎకర్స్. మిగతా అన్నీ కలుపుకున్నా కానీ 300 ఎకరాలే. ఇక్కడ ఆల్రెడీ మీ చేతిలో 53,745 ఎకరాలు ఉంటే మళ్ళా మీకు 44,677 ఎకరాలు ఎందుకు అనేది మా క్వశ్చన్. కాబట్టి ఆడ మేము విభేదిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్. దాన్ని మిగతా అన్ని పార్టీలు వామపక్షాలు విమర్శిస్తున్నాయి. దాంట్లో వైకాపా కూడా అదే స్టాండ్ తీసుకుంటాం. ఇక రెండవది వచ్చేసి ఖర్చు కాడ ఓ దిక్కు బీద రాష్ట్రం అంటూనే ఖర్చు విపరీతంగా చేస్తున్నది మా అభిప్రాయం. ఖర్చు వచ్చేసి తెలంగాణ సచివాలయము 616 కోట్లు. తెలంగాణ సచివాలయము బ్రహ్మాండ సచివాలయము, దాన్ని పెట్టిన ఖర్చు 616 కోట్లు. భారత పార్లమెంటుకు పెట్టిన ఖర్చు, పార్లమెంటు భవనం పెట్టిన ఖర్చు 900 కోట్లు. ఏమో 616 కోట్లు, అది 900 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో
తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ సచివాలయం కడతారంట 4689. ఇది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం అని చెప్పేసి ఏమన్నా కొట్టంలో ఉన్నావా, లేకుంటే ఎంత ఖర్చు పెట్టావు తాత్కాలిక సచివాలయానికి? 1151 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ 10 ఏళ్ళ ఉంటే పరిపాలన ఆంధ్ర సాగుతుంది. దానుంటే సచివాలయము ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, కానీ ఖర్చు పెట్టింది కూడా 1151 కోట్లు. తెలంగాణ సచివాలయానికి పర్మనెంట్ సచివాలయానికి పెట్టిన ఖర్చు 600 కోట్లు అయితే 616 కోట్లు అయితే ఇక్కడ 1151 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా ఇప్పుడు శాశ్వత భవనానికి 4689 కోట్లు ఖర్చు పెడతామనేది ఇది దుబారా అనేది రెండవ యాంగిల్. మూడవది, పోనీ ఈ 70ని ఎక్కడి నుండి తీసుకున్నాం? విభజన చట్టంలో, ఇది విభజన చట్టం, విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 చాలా క్లారిటీగా చెప్తా ఉంది. ఏంటి? కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని. సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, ఇంక్లూడింగ్ రాజ్ భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటేరియట్, legislative assembly, legislative council and such other essential infrastructure. The central government shall provide financial support. నువ్వు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇంతవరకు తెచ్చింది 1500 కోట్లు, కానీ అప్పు రూపంలో 63,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉంది. అది వరల్డ్ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, నాబార్డు నుండి 63,500 కోట్ల రూపాయలు ఈడ రాజధాని పేరు చెప్పి కేంద్రం పెట్టడమే అంత అనవసరము. పోనీ అదేనో మన కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో తెచ్చి కట్టే పర్వాలేదు, కాకుండా అప్పు తెచ్చి 63,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద ఇప్పటికే రాష్ట్రము ఆర్థిక ఊబిలో కూరుకుపోయింది. రుణాంధ్రప్రదేశ్ అయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది, అప్పుల కుప్ప అయింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. కాబట్టి దుబారా తగ్గించుకొని కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు గ్రాంట్ రూపంలో తెప్పించుకొని తక్కువ ఖర్చుతో ప్రజా రాజధాని నిర్మించి ప్రారంభం చేయండి. అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలా, అంతా ఒకే చోట కేంద్రీకరణ అయితే అది కరెక్ట్ కాదు. మళ్ళా ఉద్యమాలు వస్తాయి, ప్రాంతీయ విభేదాలు ఉద్యమాలు వస్తాయి. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చేస్తూ ఒక ప్రజా రాజధాని నిర్మించాలని చెప్పేసి మా అభిప్రాయం. కాబట్టి ఫర్దర్ పూలింగ్ అవసరం లేదు, కేంద్రం నుండి గ్రాంట్ తెచ్చి కట్టండి, ఇంత అబ్నార్మల్ ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు అని మా కాంగ్రెస్ పార్టీ పరంగా మా అభిప్రాయం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ జరిగింది, అది అందరికీ తెలుసు. సో ఆ అమరావతి రైతులు ఎంత బాధలు పడ్డారో, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేశారో అందరం చూసాం. సో ఇప్పుడు ఆల్రెడీ అందరూ బాధపడ్డారు కాబట్టి కొన్ని సంవత్సరాలు బాధపడ్డారు, ఒక రోజు కాదు, 2 రోజు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కష్టపడ్డారు, రోడ్ల మీదకి వచ్చారు, మాకు ఇంకా నష్టపరిహారం రాలేదు అని. స్టిల్ ఇంకా కొంతమందికి ఇంకా అందాల్సి ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు 2వ దశగా ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది, చేసే ఆలోచనలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉంది కాబట్టి రైతులు మళ్ళీ వాళ్ళ భూములు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? ఇక్కడ 2 ఉన్నాయమ్మా. ఒకటి, మొదటి దశలో వచ్చిన రైతులు వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ అగమ్య గోచరమే. ఏదో కౌలిస్తున్నారు తప్పనిచ్చేసి మిగతాది వాళ్ళ ప్లాట్స్ ఎక్కడున్నాయో మొత్తం ఎంతమంది 69,700 రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. కొన్ని కమర్షియల్ ప్లాట్స్, కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్, ఇది 69,700 రిటర్నబుల్ ప్లాట్స్. ఇప్పటి వరకు వాళ్ళకు ప్లాట్స్ ఎక్కడున్నాయో చూపించలేదు, ఇంకా పేపర్ మీద ఉంది తప్పనిచ్చేసి అక్కడ లేఅవుట్స్ వేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అవి ఆడ బిల్డింగ్స్ కట్టుకునేదానికి లేదు, తర్వాత అమ్ముకునేదానికి లేదు. కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన రైతులు వచ్చేసి జగన్ పీరియడ్లో ఏమైందంటే ఆయన మొత్తం రాజధాని మారుస్తాడనే ఉద్దేశంతో, మొదటికే మోసం వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు పాపం తీవ్రంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడినారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే 2016 మే నెలలో సిఆర్డి అధికారులు, అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వీళ్ళకు ఆల్రెడీ ఇచ్చిన రైతులకు ఏం చెప్పారు, రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా
రిటర్నబుల్ ప్లాట్స్ కు లేఅవుట్ వేయాలి. లేఅవుట్ కు మట్టి పోసి లెవెలింగ్ చేయాలి. సరిహద్దు రాళ్లు పాతి ఏ ప్లాట్ ఎవరిదో చూపించాలి. విద్యుత్ సదుపాయం కల్పించాలి. అంతర్గత రహదారులు నిర్మించాలి. నీటి వసతి కల్పించాలి. డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి అని చెప్తూ ఇవన్నీ 2 ఏళ్లలో పూర్తి చేసి ఇస్తామని చెప్పి మొదటిలో పోలింగ్ ఇచ్చిన రైతులకు 2016 మే నెలలో టిఆర్డి అధికారులు రిటర్న్ గా చెప్పి ఇవన్నీ చెప్పారు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. 2016 మే నుండి 2018 మేకి అయిపోవాలి. ఇప్పటికీ వాళ్ళ ప్లాట్స్ ఎక్కడ ఉన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఈ 2వ దఫా మళ్ళా ల్యాండ్ పూలింగ్ అంటానే మొదటి దఫా ల్యాండ్ పూలింగ్ లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. మొత్తం భూముల విలువే పడిపోయింది. గతంలో అటు చదరపు అడుగు మరి చదరపు గజము 60,000 70,000 ఉన్నారు. ఇప్పుడు 29,000కు 30,000కు దాదాపు 50% పడిపోయింది ఆల్రెడీ ఇచ్చిన భూముల్లో. ఇంకా నిజంగా అక్కడ మొదలు పెడితే ఉన్నదానికి ఆల్రెడీ ఇచ్చిన దానికి దిక్కు లేదు. అక్కడ వచ్చేసి అందుకోసం రైతుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓ దిక్కు గవర్నమెంట్ భయపెడతా ఉంది, మీరు వచ్చేసి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ కింద మీరు నష్టపోతారు అని ఓ దిక్కు భయపెడతా ఉంది. కానీ రైతులు వచ్చేసి ఇష్టం ఉండి ఇష్టం లేక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య కూర్చొని ఉన్నారు. సెకండ్ టైం పూలింగ్ ఇచ్చేవానికి కొందరు పాజిటివ్ గా ఉన్నారు, కొందరు నెగిటివ్ గా ఉన్నారు. కానీ మొదటి దఫా ఇచ్చిన వాళ్ళు మాత్రము అందరూ అసంతృప్తిగా ఉన్నారు. సో అలాగే ఈ అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఎటువంటి ఆఫీసెస్ లేవు, ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 2 years అయింది, కానీ ఇంకా డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనుకోవచ్చు? డెవలప్మెంట్ అనేది వస్తుంది అని చెప్పి ఆశించవచ్చు అంటారా అమరావతిలో? అమ్మా ఏదో కొంతవరకు జరుగుతుంది. ఆల్రెడీ 63,500 కోట్లు అప్పు చేశారు కదా. 63,500 కోట్లు ఏం చిన్న అప్పు కాదు. కాబట్టి ఆ అమౌంట్ తో కొన్ని ఇప్పుడు బిల్డింగ్స్ వస్తాయి. కొన్ని ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎన్జిఓస్ క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కొన్ని కడుతున్నారు ఈ బిల్డింగ్ల వరకు. అయితే మా కొత్తగా సచివాలయం కూడా అవుతుంది, హైకోర్టు అవుతుంది. అంతే తప్పనిచ్చేసి ఈయన ఆశించినట్టు అంతర్జాతీయ నగరము ఇవన్నీ అయ్యేది కాదు, పోయేది కాదు. కొన్ని బిల్డింగ్స్ వస్తాయి, పరిపాలన సాగుతున్నాయి. అంతే తప్పనిచ్చేసి గాలి మెడలు కట్టి ఆకాశ హర్మాన్ని నిర్మించుకొని అవన్నీ ఒట్టిది. కానీ ఈ లోపల కొంత అప్పు వలన వచ్చింది కాబట్టి కొంత ఫాస్ట్ గా వర్క్ జరుగుతూ ఉంది బిల్డింగ్స్ వర్క్. అంతే తప్పనిచ్చేసి ఆయన చెప్పినట్లు అంతర్జాతీయ రాజధాని నవనగరాలు అవన్నీ ఏం కాదు, కొంతవరకు అవుతుంది. సో ఏదైనా స్టేట్కి రాజధాని ఉంటేనే వినడానికి కానీ చూడడానికి కానీ చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఏపీకి సంబంధించి అమరావతి రాజధాని త్వరలోనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.